కృతజ్ఞత కలిగి ఉంటేనేమో, కృతజ్ఞత చెల్లిస్తేనేమో ఒక రీతిగా ప్రభు ఆశీర్వదిస్తే, ఎందుకు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి? ఒక మాట చదువుకుందామా? 106వ కీర్తన 47వ వచనం చదవండి. కీర్తన 7వ వచనం 47. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును, నేను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్ని జనుల నుండి మమ్మను పోగు చేయము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇవ్వాలన్నిటిని 47 సరిపోతుంది. 47 ఎవరు రాయబడి ఉందంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లును చాలు అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగు చేయము. ఎందుకు మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి తెలుసా? వినండి అందరూ. దేవుని నామం పరిశుద్ధమైన నామం కనుక. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన గుణాలలో ఒక గుణం, లేక ఒక పేరులో ఒక మంచి పేరు ఆయనకి పరిశుద్ధుడు. యెషయా గ్రంథంలో ఉంటుంది 6వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానపతి గానాలు, పరలోకంలో దేవదూతలు నిత్యము ఆయన్ని పొగుడుతూ ఉన్నారట. పరిశుద్ధుడు 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 అని. ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి తెలుసా? అన్ని నామముల కంటే పై నామం ఆయన నామం. అన్ని నామముల కంటే పై నామం. ఈ లోకంలో ఉన్నవారి కంటే ఆయన ఎవరు చెప్పండి? గొప్పవాడు. నువ్వెవరిని కలిగి ఉన్నావు? నేను ఎవరిని కలిగి ఉన్నాను అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నావు. పరిశుద్ధుడైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, ఏ పాపము లేని పరిశుద్ధుడు రక్తములో విమోచించబడి, ఆయన రక్తము చేత విడిపించబడి, పాపము నుండి, శాపము నుండి, దుష్టత్వము నుండి, దుర్నీతి నుండి, అపవిత్రత నుండి ప్రభు అయిన యేసు రక్తములో నువ్వు కడగబడినందుకు ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనం ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకు మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలయ్యా అంటే, ఆయన నామము పరిశుద్ధమైన నామం. ఆయన గురించి ఎవరు మాట్లాడినా యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే దేవుడు అంటారు. అంటారా లేదా? అంటారు. ఆయన గొప్పవాడు అంటారు. యేసు ప్రభు దేవుడు కాదని ఎవరు